బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు నిజంగా విష్ణు భక్తులు, పరమాత్మని భక్తులు మంచివాళ్ళు పేదవారుగా ఎందుకుంటారు అనే ప్రశ్న అందరికీ కూడా వస్తుంది. ఇదే అనుమానం నారదుడు కూడా ఒకసారి కలిగింది. ఆయన విష్ణుమూర్తిని ఇదే ప్రశ్న అడిగారు. స్వామి, మరి మీ భక్తులందరూ ఎందుకు పేదవారుగా ఉంటారు అని. అప్పుడు విష్ణుమూర్తి అంటున్నాడు, నారద, నా కృపను అర్థం చేసుకోవటం చాలా కష్టం అంటూ ఇలా చెప్తూ విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమి మీదకు వచ్చి భిక్ష అడగటానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు. ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు. సాధు వేషంలో ఉన్న విష్ణు అన్నాడు, స్వామి, నాకు చాలా ఆకలిగా ఉంది, మాకు భోజనం పెట్టండి అని. ధనికుడు కోపంగా, ఎద్దుల్లా ఉన్నారు, పని చేసుకొని తినండి అని వాకిలి వేసేశాడు. నారదుడు అన్నాడు, చూడండి ప్రభు, ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవించే వ్యక్తి, ఇప్పుడే అతన్ని శపించండి అన్నాడు. నారదుడి మాటలు విన్న ఆ విష్ణుమూర్తి వ్యాపారవేత్తకు మరింత సంపాదన ప్రసాదించాడు. ఆ వ్యాపారవేత్తకు ఇంకా ఎక్కువ సంపాదనను ప్రసాదించాడు. దీని తర్వాత విష్ణువు నారదుడిని ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది. అందులో ఆవు తప్ప మరేమీ లేదు. భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంగా బయటకు వచ్చి సాధువులు ఇద్దరిని ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగటానికి పాలు తెచ్చి, ప్రభు, నా దగ్గర ఇంకేమీ లేదు, దయచేసి దీన్ని సేవించండి అని అన్నది. విష్ణువు ఎంతో ప్రేమతో దాన్ని అంగీకరించాడు. అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు, ప్రభు, ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు. ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది, మరి అతిథులను కూడా ఆదరిస్తుంది, దయచేసి ఈమెకు మంచి సంపదను ఇవ్వండి అన్నారు. కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవుని చనిపోవాలని శపించాడు. అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు, ప్రభు, మీరు ఏమి చేశారు అని. విష్ణువు వెంటనే అన్నాడు, ఈ వృద్ధురాలు మహాభక్తురాలు, కానీ ఆమె ఆవు మీద మోహం ఉన్నది. ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది. దీనివల్ల ఆమె మరుజన్మలో ఆవు దూడగా అయ్యి జన్మిస్తుంది. కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది. కానీ ఆ ధనికుడు అజ్ఞాని. అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాములాగా పుడతాడు. ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది. అందుకనే బేహద్ జ్ఞానంలో కూడా మనసే బంధనానికి కారణం, మనసే మోక్షానికి కారణం అని. మరి ఆ ముసలామ్మ చూడండి, వృద్ధురాలు, పూర్తిగా భక్తురాలు అయినా పేదరాలైనా మరి తను పెంచుకున్న ఆవు మీద మమకారం ఉంది. మరి భగవంతుడు ఆమెకు కృపా కటాక్షాలను చూపించినట్లే మోక్షానికి మార్గం ఆ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క మోహ మమకారాన్ని తొలగించాడు. కానీ ఈయనకి జ్ఞానము లేదు, భక్తి లేదు, పరోపకార భావన లేదు. ధనం జీవితమే అనుకుంటూ సంపాదిస్తూ పోగు చేస్తూ ఉన్నాడు. దాని మీదే మోహం పెట్టుకున్నాడు. మరి ఇంకా ధనం సంపాదన చేసి కొడుకులకి వాళ్ళకి ఇచ్చిపోతే మరి దాన్ని కాపాడటానికి మరి పాములాగా పుట్టి ఆ నిధిని కాపాడాల్సిందే కదా. ఇది ప్రకృతి నియమం అని బోధించాడు విష్ణుమూర్తి నారదుడికి. అత్యంత అనుబద్ధంగా ఉంటాడు, అదే అతనికి మోక్షానికి ప్రతిబంధకం కూడా అవుతుంది అని చెప్పాడు. కాబట్టి మీ ఆలోచనలు భగవంతునిపై ఎక్కువగా ఉంచండి. అప్పుడే మరి మనసు మరలుతుంది, మనసు మోక్షానికి మార్గం అవుతుంది, జ్ఞానం కూడా అబ్బుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానాన్ని పొంది పూర్తిగా పరమాత్మను చేరుకోగలుగుతూ ఉంటారు. శుషణుడు ఇంకొక కథ, శుక్రాచార్యుడు యొక్క కథ. ఈయనే శుక్రాచార్యుడు
భృగు మహర్షికి సుషణ అనే భార్యకు జన్మించినవాడు. అనేక సందర్భాల్లో దేవతల వలన కలిగిన ప్రమాదాల్లో తల్లడిల్లిపోయినటువంటి రాక్షస జాతిని శుక్రాచార్యుడు కాపాడినట్లు మనకు పురాణ కథల్లో కూడా కనిపిస్తూనే ఉంటుంది. రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడు జన్మకు సంబంధించిన కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా ఈ విషయం? మీకు దేవతల గురువు బృహస్పతి అని, రాక్షసుల గురువు శుక్రాచార్యులని మాత్రమే తెలుసు. కొన్ని కథలు ఈ విధంగా మరి శాస్త్రాల్లో కూడా ఉంటాయి, తెలుసుకోవాలి. పూర్వం యక్షులకు రాజైన కుబేరుడు, దేవరాజైన ఇంద్రుడు కోశాగారానికి అధిపతిగా ఉండేవాడు. అయితే ఈ కుబేరుడు ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో సుషనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు. ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగ శక్తి సహాయంతో కుబేరుడు ఆధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసిన కుబేరుడు తను సుషనుడుగా చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరికి పరమేశ్వరుణ్ణే శరణు వేరాడు. శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుషనుడికి సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన సుషనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలని అనేక విధాల తరుణోపాయాల కోసం ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగ మాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీద చేరి కూర్చున్నాడు. శూలం మీద ఉన్న తనను శివుడు గమనించడులే అనుకున్న ఆ మునికి నిరాశే ఎదురైంది. సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవటం అనేది అసంభవం కదా. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతిలోకి వంచాడు. ఆనాటి నుంచి అలా వంగిన శూలం శివుడికి పినాకనం అనేటువంటి ఆయుధంగా మారిపోయింది. అల్లరి చేష్టల్లాగా తనకు చిరాకు పరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకొని తన నోట్లో వేసుకొని మింగేశాడు. అలా సుషనుడు పరమేశ్వరుడు గర్భంలో తిరగటం ప్రారంభించాడు. పరమేశ్వరుడు గర్భగోళంలో ఉండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆ ముని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఎలాగైనా బయటికి తీయమని వేడుకున్నాడు. అయినా చాలా కాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు. సుషనుడు మరీ ఆర్ద్రతతో నిండిన భక్తి భావంతో శివుణ్ణి ప్రార్థిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నోసార్లు వేడుకున్న మీదట శివుడు శాంతచిత్తుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక రంధ్రాన్ని మాత్రం తెరిచి ఉంచి ఆ రంధ్రం నుండి సుషనుడిని బయటికి రమ్మనమని చెప్పాడు. చేసేది లేక ఈశ్వరుడు శుక్లం వెలవడే ఆ రంధ్రం నుండి సుషనుడు బయటికి వచ్చాడు. ఆనాటి నుండి సుషనుడిని శుక్రుడు అని అనటం జరిగింది. శుక్రుడు అయ్యాడు. బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు. శివుడికి అప్పటికి అతని మీద కోపం చల్లారలేదు. అతన్ని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడిన తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చచెప్పి అతన్ని రక్షించమని ప్రార్థించింది. పార్వతీదేవి ప్రార్థన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచిపెట్టాడు. శుక్రుడు కూడా తన మీద దయ చూపిన పార్వతీ పరమేశ్వరులను మొక్కి వెళ్ళిపోయాడు. అలా సుషనుడు అనే ముని అనంతర కాలంలోనే దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన కథ ఇది. అంటే భారతం శాంత పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. ఈ శుక్రాచార్యుడి కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా ఉంది. అనేక విషయాలు మనం తెలుసుకోవడంతో వాళ్ళ యొక్క ఆవిర్భావాలు, వారి యొక్క విశేషతలు, వారి యొక్క లక్షణాలు కూడా మనకు
తెలుస్తూ ఉంటాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నటువంటి శ్లోకం అందరికీ తెలుసు. కానీ ఆ శ్లోకం ఎలా పుట్టింది, మొదట ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దీని వెనుక ఉన్న కథ ఏంటి అని తెలుసుకుందాము ఇప్పుడు. పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవానిని విద్యాధరుడుగా అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకొని వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్ళాడు. గురువుగారు తిరిగి వచ్చేసరికి కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడు యొక్క చదువు పూర్తయింది. కౌత్సుని తీసుకొని వెళ్ళటానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని ఖరాఖండగా చెప్పి తల్లిదండ్రుల్ని వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు కారణం అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు, గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువు గారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువులు వారిని వదిలి గురువుని వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు. కౌత్సుడు గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారు వేషంలో వెళ్ళి గురువుని వదిలివేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడే వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మీరెవరు గురువుని వదిలేయమని సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నారు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితోటి, నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావటానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు పరమేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవ్వటానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం పలికాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురుభక్తికి మెచ్చినటువంటి త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయారు. ఇది శ్లోకం వెనక ఉన్న కథ. కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు, అర్థాలు అందరం తెలుసుకోవాలి. మనము అందరం ఆ తర్వాత వాళ్ళకి కూడా తెలియజేయగలుగుతాము అని మనము ఈ విషయాన్ని తెలుసుకున్నాము కదా. కనుక మరి పూర్తిగా జ్ఞాన మార్గంలో నడవాలి. భక్తికి ఫలితం జ్ఞానము కనుక ముందు మనము చక్కటి విషయాలను తెలుసుకోవటానికి, మరి జ్ఞానం ద్వారా ముందుకు వెళ్ళటానికి గురువే ఆధారము కనుక పరబ్రహ్మ పరమేశ్వరుడు పూర్తిగా మనకు బేహద్ ఆది మధ్య అంత్య జ్ఞానంను చెప్తూ ఉన్నారు. మీరు కూడా బాపూజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ యొక్క మొబైల్కి వస్తాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.